హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు బ్లాగ్ ఏంటంటే మాకు ఫుల్ వర్షం పడుతుందండి. చూపిస్తాను మీకు. ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చింది, కానీ లేకపోతే చాలా వర్షం. చూసారు కదా, పిల్లలు అయితే వర్షంలో ఆ వాటర్లో సైకిల్ తొక్కుంటున్నారు. ఎగ్జామ్స్ టైం కదండి, కొంచెం స్కూల్కి చుట్టి ఉన్నాయి. ఇక్కడ బే ఎగ్జామ్స్ అయిపోతాయండి. చాలా చల్లగా ఉంది. నెక్స్ట్ చలి వేస్తుందని స్వెటర్లు కూడా వేసుకొని ఉన్నాం. మొన్న 2 రోజులు అయితే మాకు ఎండలు కాస్తాయి, మళ్ళీ వర్షం వల్ల చలి అయితే వేస్తుంది. మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను మా బాబు ఉన్నాం. మా బాబు స్కూల్కి వెళ్ళకమంటే వర్షం వస్తుంది కదా అంటున్నాడు. గంటసేపు సించానండి. సించాన్ అంటే పిచ్చి, చాలా పిచ్చి. గంటసేపు సించాన్ సించాన్ సించాన్. చూడండి ఒకసారి. హాయ్ చెప్పు ప్రేమో, ప్రేమో హాయ్ చెప్పు. రూమ్ హీటర్ అయితే వేసుకొని అలా మేము లోపల స్లీపింగ్ బ్యాగ్ కడుతూ ఉన్నాము. ఇక్కడ కదా సించాన్ చూస్తున్నారు, అది హీటర్ వేసుకొని అలా. నేనైతే ఇప్పుడు ఆలు వైట్ వేపుడు చేసుకుందామని చెప్పేసి, బయటన చల్లగా ఉంది కదా, హాట్గా ఏదో ఒకటి తినాలి కదా, ఆలు ఫ్రై అయితే చేయబోతున్నాను. వైట్ వేపుడు అంటాం మేము. కొంచెం అది ఆలు స్మాష్ చేసి ఫ్రై చేస్తాం, అది మా ఆయనకు చాలా ఇష్టము. నెక్స్ట్ ఈరోజు అయితే నాన్ వెజ్ తినాం కదా, అందువల్ల చెప్పేసి మేము వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి అన్నీ పెట్టుకున్నాను. కడగాలి, అన్నీ వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇవన్నీ కడిగేసి అక్కడ అలా కొంచెం ఇప్పుడైతే పని అయ్యింది మాకు. పని ఇప్పుడు కంప్లీట్ అయింది. ఆలు అయితే విజిల్స్ వేస్తున్నాయి. ఒక 2 విజిల్స్ వేసేస్తే మనకు ఆలు అయితే అయిపోద్ది. శనగలు అయితే నానబెట్టుకున్నాను. పిల్లలకి చాలా మంచిది కదండి శనగలు నానబెట్టుకొని తింటేని. ఇవి ఉడికించుకొని ఉట్టిగా కూడా తింటారు ఉదయాన్నే, కాకపోతే మేము పచ్చిగా తినాలనిపించదు. అందువల్ల ఉడికించి నేను ఈవినింగ్ స్నాక్స్ కింద మనకు వస్తాయి కదా నానబెట్టాను. విజిల్స్ అయితే అయిపోయాయి, 2 విజిల్స్. నేనైతే ఆఫ్ చేసుకుంటున్నాను. పాలు అయితే వచ్చాయి, నేను పాలు తీసుకుంటాను. నేను ఉదయం నుంచి పాలు లేక టీ కూడా తాగలేదు ఈరోజు. నైట్ ఇవ్వడం మర్చిపోయాడు కోసం అసలు ఇవ్వలేదు పాలు. ఇప్పుడైతే పాలకు వెళ్తున్నాను నేను. పాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మాకు 11:30కి ఇచ్చాడు పాలు. బేనే ఇచ్చేస్తాడండి. ఈరోజు వర్షం పడుతుంది కదా, ఇప్పుడైతే గ్యాప్ ఇచ్చింది, అందువల్ల ఇప్పుడే పాలు ఇచ్చాడు. ఈరోజు వ్లాగ్ ఏంటని చెప్పాను కదా, రూమ్స్ మాకు దగ్గర మాకు ఇచ్చిన క్వార్టర్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ మేము ఏ విధంగా సర్దుకుంటామో అవన్నీ చూపిస్తాము. బాగానే ఉంటాయి క్వార్టర్స్ అనేవి. మాది ఎంట్రింగ్ అయితే ఇదండి. ఇలా రూమ్కి ఓపెన్ అయిన తర్వాత డోర్ కట్టలు అయితే మేము ఫిట్ చేసుకున్నాము. ఎంట్రింగ్ ఇదొక మచ్చదని డోరు. నెక్స్ట్ ఎంట్రింగ్ అనమాట ఇది. చూసారు కదా, ఇదైతే హాల్. మాకు ఎంటర్ అవ్వగానే హాల్ అండి ఇది. పెయింటింగ్ అయితే ఆల్రెడీ షార్ట్లో పెట్టాం మేము. మా హస్బెండ్ అయితే వేశారు, నాకైతే అవి రావు. మా హస్బెండ్ వేశారు, అవి కూడా మా హస్బెండ్ వేశారు. వెనకాల వాలీబాల్ కోర్ట్ అండి, బాస్కెట్బాల్ కోర్ట్ అది. ఇది హాల్. మేము ఇలా మంచం ఇంకా సెట్ చేసుకున్నాము. నేను ఇక్కడ నార్మల్గా కొంచెం చిరిగిపోయినాయి అటు ఉంటే స్టిచ్చింగ్ చేసుకుందామని మిషన్ అయితే తీసుకున్నాము. ఇది హ్యాండ్తోనే స్టిచ్ చేయొచ్చు. మిర్రర్ది అయితే నేనే రెడీ చేశానండి, ఇవి నేనే అల్లాను. చూసారు కదా, మేము ఫొటోస్ అయితే మాకు పిల్లలకి బర్త్డే గిఫ్ట్స్ వస్తాయి కదండి, ఆ గిఫ్ట్స్లో నేను ఇలా ఫొటోస్ సెట్ చేసుకున్నాను. క్లాక్ ఇవన్నీ చూడండి, ఇది కూడా నేనే చేశానండి, అల్లాను. జోలా క్లాక్స్, ఇవి చైన్కి కీ చైన్ పెట్టుకోవడానికని తీసుకున్నాను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి. ఇది మా హస్బెండ్ వేసారండి పెయింటింగ్. ఇవన్నీ స్టిక్కరింగ్ అండి. ఇవి పెయింటింగ్, ఇది స్టిక్కరింగ్ అండి. కింద మా పాప బర్త్డే అవుతుంది, మేము నేమ్ రాస్తూ అలా ఉంచేసాడు మా ఆయన. నెక్స్ట్ మా పాప పేరు. ఇవన్నీ నేనే సెట్ చేసుకున్నానండి. మేము ఆగ్రా వెళ్ళినప్పుడు ఫోటో అండి ఇది.
హాల్ తర్వాత స్ట్రైట్గా కిచెన్ ఉంటుందండి. ఇవి వాష్రూమ్స్ అండి. కిచెన్ అయితే చూపిస్తాను ఇప్పుడు నీకు. చాలా సింపుల్గా ఉంటుందండి. నేను ఇలాగే సర్దుకుంటాను, ఇంక పిల్లలతో అవ్వదండి. నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మొత్తం డబ్బాలో అయితే సర్దు పెట్టుకుంటాను. క్వార్టర్స్ కదండి, అందువల్ల నేను మ్యాక్సిమం పిడిఎస్యూర్ వాడతాం కదా, ఇంకా వాటిలోనే స్టోరేజ్ చేసుకుంటాను. ఇక్కడికి వచ్చాక ఇది కూడా తీసుకున్నాను, ఇంజక్షన్ స్టవ్. దీనివల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది, మనకి గ్యాస్ అయిపోయినప్పుడు. వాటిని మేము వాటర్ ఫిల్టర్ తెచ్చుకుంటాం ఇక్కడ. స్టవ్ మీద నేను సాధారణంగా ఎక్కువ చేయనండి, ఎక్కువ ఇంజక్షన్ స్టవ్ మీదనే చేస్తాను. సామాన్లు తోముకున్న తర్వాత ఇక్కడ కడాయి ఇక్కడ ఆరబెట్టేసుకొని నేను స్టాండ్లో అయితే సర్దేసుకుంటాను. ఇది కిచెను మొత్తం. అదైతే మీకు చెప్పాను కదా ముందు వీడియోలోని, ఇది ఆన్లైన్లో తీసుకున్నాను అని చెప్పేసి, బాగుందని చెప్పేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవన్నీ స్టోర్ అయినవి. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కూడా, నేను మటన్ బిర్యానీ చేసిన వీడియోలోని నాకు రంగోలీలో వచ్చిందని. ఇలా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. నేను ఎప్పుడన్నా ఒక వ్లాగ్ చేస్తాను గిఫ్ట్స్. నేను 3 years కదా ఇక్కడ ఉన్నాం, 3.5 అయిపోయింది. 3.5లో నాకు చాలా గిఫ్ట్స్ వచ్చాయి. అయితే వాష్రూమ్స్. నెక్స్ట్ ఇది ఇంకొక రూమ్ అండి. 2 బెడ్రూమ్లు చెప్పాను కదా, 2 బెడ్రూమ్లో వేరే రూమ్. ఇందులో అయితే మేము ఎక్కువ ఉండము, ఓన్లీ బట్టలు స్టోరేజ్ చేయడానికి, నెక్స్ట్ ఎక్స్ట్రా బెడ్షీట్స్ ఇవన్నీ ఉండటానికి, బుక్స్ స్టోరేజ్కి, రైస్ ప్యాకేజ్ మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాము. అవి పెట్టడానికి మట్టుకి మేము ఈ రూమ్ వాడతాము. ఇది కూడా ఖాళీగానే ఉంటుంది. ఇది దేవుడి రూమ్ కింద మేము వాడుతున్నాము. మా హస్బెండ్ అయితే ఉదయాన్నే పూజ చేస్తారు. దేవుడి రూమ్ కింద వాడుతున్నాము. ఇవి కబోర్డ్లు. ఇందులోనే ఫ్రిడ్జ్ కూడా పెట్టేస్తాం మేము. ఇక్కడ కొత్త ఫ్రిడ్జ్ లాంటి తీసుకోమండి మేము, ఎందుకంటే 3 yearsకి మేము అలా మారుతూ ఉంటాం కాబట్టి ఎక్కడే అమ్మేస్తాము. మాకైతే ఇది 4000 కొన్నాం మీ ఫ్రిడ్జ్. మళ్ళీ ఇప్పుడు ఎంతకు వెళ్తుంది అనేది మనకు తెలియదు. ఇంకా మా స్టోరేజ్ అంతా ఈ బాక్సులతోనే తెస్తాము, ఈ బాక్సులతోనే పేర్చుకొని వెళ్తాము. చూసారు కదా, ఇక్కడ ఒక మంచం ఇచ్చారు. ఇప్పుడు నేను మెయిన్ బెడ్రూమ్కి చూపిస్తాను. ఇది ఒక రూమ్ అండి. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇందులోనే మేము పడుకునేది అన్నీని. ఇక్కడే టీవీ సెట్ చేసుకున్నాం మేమైతేని, పడుకునేటప్పుడు వీలుగా చూడడానికి బాగుంటుంది కదా అని. పిల్లలు నచ్చుతుందని చెప్పేసి స్టిక్కరింగ్ అలా అక్కడ పెట్టామండి. ఇంకొంచేపు సించానే బొమ్మలు వల్ల మాకు అలవాటు అయిపోయిందండి. ఇదంతా మేము మెషిన్వి అన్నిటికీ బాక్సులు ఉంచుకున్నామండి. వీటితోనే ప్యాకేజ్ తీసుకుంటాము, వీటిలోనే స్టోరేజ్ చేస్తాం మేము. అంటే బాక్సులని ఇప్పుడు ఓవెన్, ఇది ఇంజక్షన్ స్టవ్ అని, హీటర్ అని, ఇవన్నీ కలిపి బాక్సులు అండి. గ్యాస్ బాక్స్, టీవీ బాక్స్ ప్రతిదీ పాడేమో ఇందులోనే ప్యాక్ చేసుకొని మళ్ళీ అందులో పెట్టాలి. మేము వేరే దగ్గరికి మళ్ళీ అందులోనే పట్టుకెళ్ళాలి. అందువల్ల మేము ఇలా పెట్టుకుంటాం పక్కన. ఇదైతే మా కబోర్డు. మా బట్టలు, పిల్లల బట్టలు ఉంటాయి. గలీజ్గా తయారయ్యి అక్కడ పడితే పిల్లల టైం దొరకవని ఎలా పడితే అలా పెడేస్తాను నేనైతే బట్టలు. మళ్ళీ తర్వాత ఇంకా చుట్టి నుంచి వచ్చాక మేము ఇంకా క్లియర్ చేయలేదు, చెయ్యాలి నవ్వకుండా అందాకన. తర్వాత క్లియర్ చేస్తాను, అందుకే మీకు అంత పర్ఫెక్ట్గా చూపించలేదు. ఇదైతే రూమ్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మా ఆయన ఆన్లైన్లో అయితే ఆర్డర్ ఇచ్చారు. 7 hours. అక్కడ ఒక చిన్న పెయింటింగ్, అదే హీటర్ చెప్పాను కదా. ఇదే మా మంచం అండి. ఇది నేను కూర్చుంటాను కదా, అదే చైర్. ఇంకా ఇలా ఇక్కడే కూర్చుంటాను, మంచమే అయితే కూర్చొని చూడను, ఇక్కడే భోజనం ఇంకా అన్నీ. ఇదైతే మా ఆయన నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. 4 years అయిపోతుంది ఇది ఇచ్చి. అలా పక్కన కూర్చుంది. ఇది ఒక చిన్న టేబుల్, చలికాలం కదా కిందన కూర్చోలేక ఇక్కడే పెట్టుకొని చదువుకోవడం ఏంటి, నెక్స్ట్ తినడం ఏంటి అన్నీ ఇక్కడే చేస్తాము. ఇవైతే మెడిసిన్ మొత్తం. ఇవైతే మేము వాడే సామాన్లు, డైలీ సామాన్లు అందరికీ ఇది ఉన్నాయి కదండి, పౌడర్లు, పాండ్స్లు ఇవన్నీ. ఇవైతే వేస్టేజ్ ఏమన్నా సమయానికి పెన్నులని ఇవన్నీ ఏమి కనిపించకపోతే రబ్బర్ బ్యాండ్లని ఇవన్నీ ఇందులో వేస్తాము. 2 తీసుకున్నాను నేను, 50 rupees అండి 2. అందువల్ల ఇవి స్టోరేజ్కి ఏమైనా వేగంగా పడిచేస్తాం కదా అని చెప్పేసి అందువల్ల ఇవి పెట్టామండి ఇక్కడ.
మాకు బాత్రూంలో హీటర్ కూడా ఇచ్చారు. ఇవి చూసారు కదా, ఇదేనండి మా వాటర్ టూర్. మేము బ్రష్లన్నీ ఇక్కడ పెట్టుకుంటాము. మా వాటర్ టూర్ అంటే ఇదే. మీకు నచ్చితే కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మా క్వార్టర్ అయితే ఇవండి మొత్తానికి. నేను బాగా సర్దుకోపోవచ్చు పిల్లలతో, ఇంకా సరిపోద్ది నాకు. ఇదైతే మాకు వాషింగ్ మిషన్, సెకండ్ హ్యాండ్లో వాషింగ్ మిషన్ అండి. ఈరోజు అయితే బట్టలు వేయలేదు, వర్షంలో ఎక్కడ ఆరబెట్టాలని చెప్పేసి బట్టలు అయితే వేయలేదు. ఇదైతే వాషింగ్ మిషన్ 1000 రూపీస్ అయింది. ఇవి నార్మల్గా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇచ్చేసి తీసుకోవడమే. ఇది వాషింగ్ మిషన్ నార్మల్గా ఎక్కువ వాడను నేను, ఎందుకంటే స్కూల్ డ్రెస్ లాంటి ఎక్కువ మురికి పడతాయి కదా అని చెప్పేసి నేను ఎక్కువ వాడను. ఎక్కువ చేతికే పని చెప్తాను ఎక్కువ. ఇంతేనండి మా హోమ్ టూర్, క్వార్టర్స్ టూర్. ఓకే, మా వీడియోకి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, ఏ వీడియోస్ చేయాలో అనేది కొంచెం చెప్పండి. ఓకేనండి, బాయ్. కిందనైతే నేను అన్నీ స్టోర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బాల్కనీ అండి. కూలరు ఎండాకాలంలో ఉపయోగిస్తాం కదా. ఇక్కడైతే ఇనుము కోళ్ళు దొరుకుతాయి, ప్లాస్టిక్ దొరుకుతాయి కానీ ఎక్కువ నాకు తెలిసి ఇవే వాడతారు. చాలా కోటల్లో చూస్తున్నారు కదా, అలాంటి కోటరే మాది కూడా. అక్కడ ఉంది కదా బ్లాకు, అలాంటిది. ఆ పైన ఉంది కదా సేమ్ అలాగే మాకు ఉంటుంది. మేమైతే పైన సెకండ్ ఫ్లోర్ అండి. ఇదైతే బాల్కనీ. చిన్న కలబంద మొక్కల కవర్లో వేసాను. ఇదైతే బాల్కనీ, షూస్ పెట్టుకోవటానికి ఇవన్నీ ట్రాక్స్, షూస్, చెప్పులు స్టాండింగ్ అన్నీ ఇక్కడే ఉంచుతానండి. బాల్కనీ అయితే ఇది. నేనైతే మాకు సెంటర్ ఏరియా ఇదేనండి. మాకు బయటికి వెళ్ళడానికి కూడా చాలా దగ్గర. ఇటు సైడ్ చివరిగా వెళ్తే బయటకు వెళ్ళొచ్చు, సిటీ అనమాట. నా లోపలంతా ఇంక నార్మల్గా ఉంటుంది. షాపులు కానీ ఏమీ ఉండవు, అన్ని క్వార్టర్సే మొత్తం. అవి 3 ఫ్లోర్స్ క్వార్టర్స్. ఇదైతే 2 అండి. సేమ్ ఇంకా క్వార్టర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అయితే కాస్తుంది, బట్టలు అయితే ఎండబెట్టాలి. ఇది ఒక మచ్చర్దని డోర్ అండి, దోమలు ఎక్కువ ఉంటాయి కదా అందువల్ల. బాయ్ చెప్పు సార్. లైక్ చేయండి, కామెంట్ చేయండి చెప్పు, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ నేమ్ నాగనక్షిత, పి నాగనక్షిత. ఓకే ఫ్రెండ్స్, బాయ్.